Welcome students and my dear parents. టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ ద్వారా కాలేజీలో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్కి సంబంధించి అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే క్లాసెస్, ఎగ్జామ్స్, హాలిడేస్ అయితే ఉంటాయి ప్రతి స్టూడెంట్కి. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఇయర్ అనగానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివినట్టుగా 1 ఇయర్ అనేది ఉండదు. మనకు బీటెక్లో ప్రతి ఇయర్కి 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఓవరాల్గా 4 ఇయర్స్కి 8 సెమిస్టర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ అకాడమిక్ క్యాలెండర్లో ఫస్ట్ ఇయర్ సంబంధించి 2 సెమిస్టర్స్ షెడ్యూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవేంటి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు బీటెక్ సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ కోసం టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఇండక్షన్ ప్రోగ్రామ్ 19th ఆగస్ట్ నుంచి 24th ఆగస్టు వరకు డేట్స్ ఇవ్వడం జరిగింది. మీకు వచ్చిన కాలేజ్ బేస్ చేసుకొని ఈ సేమ్ డేట్స్లలో ఎప్పుడైనా ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయటం, అంటే అందరూ 19th రోజే కండక్ట్ చేస్తారనేది ఏమి ఉండదు. కొన్ని కాలేజ్ 22nd వాళ్ళ ఇండివిజువల్ డేట్స్ ప్రకారం ఇండక్షన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేసి ఇంకా మీకు క్లాసెస్ అనేవి 27th ఆగస్ట్ 2024 10 వీక్స్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా మీరు ఎలాగూ 16th నుంచి 17th వరకు కాలేజీకి వెళ్ళి కంపల్సరీగా రిపోర్టింగ్ చేయాలి కాబట్టి ఫిజికల్గా కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేసిన టైంలోనే మీకు వచ్చిన కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, క్లాసెస్ ఎప్పుడు రన్ చేస్తారు అనేది కన్ఫర్మ్ చేసుకొని వస్తే ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతే అప్పుడు లగేజ్ తీసుకొని వెళ్ళొచ్చు. 16th and 17th వెళ్ళే రోజే లగేజ్ తీసుకొని వెళ్ళకండి. అప్పుడే టోటల్గా క్లాసెస్ అయితే స్టార్ట్ చేయరు కాబట్టి మీకు టైం గ్యాప్ ఉంటుంది. కాబట్టి మీరు రిపోర్టింగ్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ డేట్ చెప్తే ఆ డేట్కి వెళ్ళి మీరు ఇంకా క్లాసెస్ అటెండ్ అవుతే సరిపోతుంది. దసరా హాలిడేస్ 7/8/2024 నుంచి 11/10/2024 1 వీక్ దసరా హాలిడేస్ ఉంటాయి. దాని తర్వాత మీకు ఫస్ట్ మిడ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ మిడ్ ఎగ్జామ్స్ ఏంటి, సెమ్ ఎగ్జామ్స్ ఏంటి, మిడ్ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు రావాలి, సెమ్ ఎగ్జామ్స్లో ఎన్ని మార్కులు రావాలి, దీనికి స్పెషల్గా ఒక వీడియో చేసి క్లారిటీగా అన్ని డీటెయిల్స్ ఇస్తాను. తర్వాత మీకు సెకండ్ స్పెల్ ఇన్స్ట్రక్షన్, సెకండ్ మిడ్ ఎగ్జామినేషన్, దాని తర్వాత ఫైనల్గా ప్రిపరేషన్ హాలిడేస్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి మీకు 2025 జనవరిలో ఉంటుంది. ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ జనవరి 22nd 2025లో 2 వీక్స్ ఎగ్జామ్స్కి టైం అయితే ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే మ్యాక్సిమం మీకు అన్ని కాలేజెస్లలో సేమ్ డేట్స్ ఫాలో అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ హాలిడేస్ అంటూ ఏమి ఉండవు. 4th రోజు ఎగ్జామ్స్ అయిపోతే డైరెక్ట్గా 6th రోజు నుంచి సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మీకు మళ్ళీ ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్, సెకండ్ మిడ్ ఎగ్జామ్స్, సమ్మర్ వెకేషన్, సమ్మర్ హాలిడేస్ చూడండి మీకు 2 వీక్స్ ఇవ్వడం జరిగింది. 12/5/2025 నుంచి 24/5/2025. సో ఈ అకాడమిక్ క్యాలెండర్ మీకు టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.